తనపై నమోదైన ఏసీబీ కేసుపై స్పందించారు విడుదల రజని. తమను బెదిరించి కోట్ల 20 లక్షలు వసూలు చేశారన్నారు. స్టోన్ క్రషర్ యజమాని ఆరోపణలను కొట్టిపారేశారు. ఆ వ్యక్తిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఎంపీ లావు కృష్ణదేవరాయల డైరెక్షన్లోనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విడుదల రజని. తెలుగుదేశం వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక విడుదల రజనీ గారి పిఏ ఒకరోజు వచ్చి మా కష్టకాడికి మిమ్మల్ని రజనీ గారు కలవమన్నారు అని చెప్పారు. ఎమ్మెల్యే గారికి 5 crores 5 కోట్లు ఇవ్వండి, మీరు వ్యాపారం రన్ చేసుకుంటున్నందుకు మీరు ఇస్తారా, మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి బొక్కలు వేపిస్తాము, మీరు ఇస్తే ఇవ్వండి 2 కోట్లు, లేదా బొక్కలు వేపిస్తాము, మీ ఇష్టం, మీ మీద కేసులు పెట్టిస్తాము అని చెప్పనే లెక్క మేము కొంచెం భయపడిచి 2 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్. ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నర్సరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు.